నమస్తే అండి. ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చేసి దొండకాయ కూర వండుతున్నానండి. దొండకాయ ఫ్రై లాగా చేస్తున్నాను. ఇదిగోండి, దొండకాయ ముక్కలు ఉప్పేసి బాగా ఇలా పిసికేసుకోవాలండి. బాగా ఒక పావు గంట అయిందండి నేను ఉప్పేసి ఉంచుకున్నాను. ఇలా తరుక్కున్నానండి. ఈసారి మధ్యలోకి చీల్చి ఇలా తరుక్కున్నాను. ముక్కలు బాగుంటుంది కూర. అయిపోయింది. ఇంకా దీన్ని పిండేసి మొత్తం ఉప్పంతా ఒకసారి వాష్ చేద్దామండి. ఈలోపు తిరగమూత వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కట్ చేసి ఉంచుకున్నానండి కూరకి. తిరగమూత వేసుకుందాం. తిరగమూత గింజలు వేసుకుందామండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, సాయిమినపప్పు, కొద్దిగా జీలకర్ర అండి. ఒకటేమో ఎండుమిర్చి వేసుకుందాం తుంచి. దీంట్లోనే కొద్దిగా ఇంగు వేసుకుందామండి. తిరగమూత వేగిన తర్వాత ముందు దొండకాయ ముక్కలు వేసుకుందామండి. అవి సగం ఉడికిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ముందే ఉల్లిపాయలు వేయించేసుకుంటే టేస్ట్ బాగోదండి. ఈ దొండకాయ ముక్కలన్నీ ఉడికేలోపు ఇవి మాడిపోతాయి. అందుకని మధ్యలో వేసుకున్నాం అనుకోండి, ఈవెన్గా అన్నీ ఉడుకుతాయి, బాగా వేగుతాయి. తిరగమూతలోనే పసుపు కూడా వేసుకుందామండి. కడిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందామండి. ఇదిగోండి, ఇట్లా సన్నగా తరిగించుకుంటే బాగుంటాయండి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు ఒకసారి కలిపేసేలా మూత పట్టేసుకున్నామండి. సాల్ట్ కూడా వేసి చూసి వేసుకోవాలండి. ఆల్రెడీ ముక్కలు పిండేటప్పుడు వేసాం కదా ఉప్పు. మూత పెట్టేస్తే ఆవిరికి మగ్గిపోతుందండి. చూడండి, ఇలా సగం మగ్గింది కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది కదా. ముక్క కూడా మెత్తగానే ఉందండి. ఇట్లా కలిపేసుకుని ఇంకా ఇప్పుడు మూత పెట్టకూడదండి. ఇంకా పెడితే ఆవిరంతా పడి ఇంకా మళ్ళీ మెత్తగా అయిపోతుంది కూర. ఫ్రై లాగా రాదు. అందుకని ఇట్లా ఉంచేసి మళ్ళీ కొంచెంసేపు స్టవ్ మీద ఉంచి వేగనిద్దామండి. ఇది ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత అప్పుడు కారం వేద్దాం. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఈ కూరలో కూడా మసాలా కారం తెప్పించుకున్నాను చెప్పాను కదండి, అదే వేస్తున్నానండి. ఇలాంటి కూరల్లో బాగుంటాయండి. ఒకసారి మొత్తం కలిపేసుకుని మళ్ళీ ఇంకొంచెం సేపు ఉంచుకుందామండి స్టవ్ మీద. అయిపోయిందండి. చూడండి, అయిపోయింది. గ్రీన్ కలర్లోనే ఉంది చూడండి కూర, కానీ అయిపోయింది, ఉడికిపోయింది. బాగుంటుందండి. కారం కూడా వేస్తే మసాలా కారం రెస్టారెంట్ స్టైల్లో కర్రీ లాగా ఉంటుందండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అయిపోయిందండి కూర. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
చాలా సింపుల్గానే చూపిస్తానండి, సపోర్ట్ చేయమన్నాను అందుకే. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకునేవి చూపిస్తానండి నేను. నా కూరలన్నీ అలాగే ఉంటాయి, ఎక్కువ ఆర్భాటం అలా ఏం ఉండదండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. ఇంతేనండి ఈరోజు వీడియో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది దొండకాయ ఫ్రై రెడీ అయిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్టైల్లో కూడా చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నిన్న మామిడికాయ రోటి పచ్చడి చేశానండి, ఇంకా అది ఉంది. రెండుతో ఈరోజు అయిపోతుందండి మా లంచ్. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.